నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. కాలిఫోర్నియా రాష్ట్రంలో రిపాన్ ప్రాంతంలో ఆల్మండ్ బాదం తోటను పరిశీలించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఎట్టకేలకు ఆర్మూర్లోని జీవన్ మాల్ పునఃప్రారంభం. హైకోర్టు ఉత్తర్వులతో సీజ్ను తొలగించిన ఆర్టీసీ అధికారులు. ఆర్మూర్లో ఘనంగా జిల్లా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. పండ్లు పంపిణీ చేసి సంబరాలు జరిపిన కాంగ్రెస్ శ్రేణులు. వేల ఫాలాలేని విద్యుత్ కోతలపై కమ్మర్పల్లి మండల పరిషత్ కార్యాలయ సర్వసభ్య సమావేశంలో అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం. కాలిఫోర్నియా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతం రిపాన్ అనే గ్రామంలో పండుతున్న ఆల్మండ్ పంట తోటలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఒక్కొక్క తోట సుమారు 100 ఎకరాల్లో ఉండి డ్రిప్ సిస్టమ్ మరియు ఆధునిక టెక్నాలజీతో బాదం చెట్లను రైతులు పెంచుతున్నారు. వారు అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతుల వల్ల ఒక్కో చెట్టుకు విపరీతమైన దిగుబడి వస్తుందన్నారు. రైతు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని బాదం తోటలను పెంచడమే కాకుండా అక్కడే తోటలో ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేసుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా బాదం పలుకులను తీసి మార్కెటింగ్ చేసి లాభాలను గడిస్తున్నారన్నారు. ప్రభుత్వం వారికి కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తుందని, కెనాల్ నుండి నీటిని పంప్ చేసి డ్రిప్ సిస్టమ్ ద్వారా రైతులు తోటలను పండిస్తున్నారు. మన దగ్గర వ్యవసాయ పద్ధతుల్లో కూడా 4-5 రైతులు కలిసి మొక్కజొన్న లేదా ఇతర పంటలకు ప్రాసెసింగ్ యూనిట్ అక్కడే ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల జీవన్ మాల్ను గత 8 రోజుల క్రితం సీజ్ చేసిన అధికారులు హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీజ్ను తొలగించి జీవన్ మాల్ను రీఓపెన్ చేశారు. ఆర్టీసీ అధికారులు పోలీసులతో కలిసి జీవన్ మాల్ సీజ్ను తొలగించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ, హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీజ్ ఓపెన్ చేయడం జరిగిందని, కోర్టు 8 రోజుల గడువు ఇచ్చిందని, ఆలోపు బకాయిలో ఉన్న 2,52,00,000 చెల్లించాలన్నారు. ఆర్టీసీ అధికారులతో పాటు పోలీసులు తదితరులున్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే సీజ్ చేయడం జరిగింది. మరలా ఈ రోజు రీఓపెన్ కూడా చేయడం జరిగింది. హైకోర్టు వారు ఏమని ఉత్తర్వులు ఇచ్చారు, 10 రోజుల లోపల ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించాలి, లేని ఎడల మరలా ఆర్టీసీ వారు స్వాధీనపరచుకోవడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. 2.52 crores 2,52,00,000 బకాయి ఉంది. ఆ బకాయిల మీద వారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల్లో భాగంగా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోల వెంకటేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ జీవితం నేటి కాంగ్రెస్ నాయకులకు స్ఫూర్తిదాయకమని, ఆయన అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తాము సైతం ముందుకెళ్తామని అన్నారు. దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు, ముఖ్యంగా మాకు ఆదర్శప్రాయుడు. ఆయన యొక్క మా అందరికీ ఒక మార్గ నిర్దేశకులు. ఆయన రాజకీయ పార్టీలో ఆయన యొక్క రాజకీయ జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. 35 సంవత్సరాలుగా పార్టీలనే ఉంటూ ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్సీగా ఎదిగి ఇప్పుడు మీ అందరు చూస్తున్నారు. గత 4 రోజులుగా పేపర్లలో మీరు చూస్తున్నారు, మహేష్ కుమార్ అన్న గారికి క్యాబినెట్లో మంత్రి పదవి కానీ, అలాగే పిసిసి అధ్యక్ష పదవి కానీ, రెండిట్లో అలాగే ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉండడం ఇదంతా మా అసంటి కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ వాదులకు అదొకటి ప్రోత్సాహకంగా ఉంటుంది పార్టీకి. ఆర్మూర్ పట్టణంలోని జిరైత్ నగర్లో గల విద్యా పాఠశాలలో రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో భాగంగా పేద వృద్ధులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కాంతే శ్రీనివాస్ మాట్లాడుతూ, రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా 52 మంది
పేద వృద్ధులకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్న నినాదంతో రక్షా స్వచ్ఛంద సేవ సంస్థను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మున్ముందు సేవా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు నరహరి, గోపీకృష్ణ పట్వారి, ఎస్జి శ్రీకాంత్, కోశాధికారి శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ గంగాధర్, కాందే సత్యం, తులసి పట్వారి, సంయుక్త కార్యదర్శి మీరా శ్రావణ్, సభ్యులు శ్రీనివాస్, నరేష్, రాజేష్, సాయి తదితరులున్నారు. 2014 నుంచి ప్రారంభించి నిరంతరంగా ప్రతి నెల నిరుపేదలకు మరియు వృద్ధులకు వారికి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కనీసం 50 నుంచి 100 మంది లోపు నిరుపేదలను గుర్తించి వారికి ప్రతి నెల బియ్యం పంచడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు రక్షా స్వచ్ఛంద సంస్థ సభ్యులుగా అందరం ఆనందిస్తున్నాం. అలాగే మేము ఇంతకు ముందు కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అలాగే సీజనల్ వర్షాకాలంలో ఆయిల్ బాల్స్ వేయడము. కాందే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అవ్వక్ బువ్వా అనే కార్యక్రమంలో భాగంగా ఈ కాలనీ వాసుల్లో నివసిస్తున్న నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా గతంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకొని ఈ అవ్వక్ బువ్వా అనేది కొన్ని సంవత్సరాలుగా మనము అందిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని సేవలకు మేము ఎల్లప్పుడూ రక్షణ కవచంగా అందరికీ ఉంటామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము. జై. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లను సకాలంలో అందించేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్లను కుట్టే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా డిచ్పల్లిలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ కేంద్రంలో కొనసాగుతున్న యూనిఫామ్ల తయారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని జతల యూనిఫామ్లను సిద్ధం చేశారు, ఇంకా ఎన్ని జతలు కుట్టాల్సి ఉంది, క్లాత్ మెటీరియల్ అందుబాటులో ఉందా, ప్రతిరోజు సగటున ఎన్ని యూనిఫామ్లను తయారు చేస్తున్నారు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి ముందే యూనిఫామ్లు ఆయా బడులకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ స్కూల్ యూనిఫామ్లు అందేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కొలతలకు అనుగుణంగా నాణ్యతతో యూనిఫామ్లు కుట్టేలా పర్యవేక్షణ జరపాలని, నిర్దిష్ట గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు. యూనిఫామ్ల తయారీకి సంబంధించిన ప్రగతి నివేదికలను తనకు రోజువారీగా అందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జిల్లా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గాంధీ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. అభినందనలు తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. ఏది ఏమైనా మేమంతా కూడా తెలంగాణ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలని, రేవంత్ రెడ్డి గారి నేతృత్వం నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఫలాలు ప్రతి బీదవానికి చేరే విధంగా మా ప్రయత్నం ఉంటుందనే మాట మనకు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని రామచంద్రయ్య భవన్లో ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు మాట్లాడుతూ
ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రాణాలు ఫనంగా పెట్టి పనిచేస్తున్న సఫాయి కార్మికులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముందు వరుసలో ఉండి పనిచేసిన సఫాయి కార్మికులకు సన్మానించి శాల్వా కప్పి మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు వేతనాల పెంపు, పర్మనెంట్ విషయాలను విస్మరించారని ఎద్దేవా చేశారు. అనేక సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్న సఫాయి కార్మికుల పట్ల కనీస కనికరం లేకుండా పాలకులు వ్యవహరించడం విచారకరమని తెలిపారు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం సఫాయి కార్మికుల వేతనాలు పెంచి బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాజా మొయినుద్దీన్, జేపీ గంగాధర్, జిల్లా నాయకులు పోషెట్టి గంగన్న, ఇఫ్టు నాయకులు రాజన్న తదితరులున్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. ఇప్పటికే వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మా ఆందోళనకు మద్దతు పలికింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి, సఫాయి కార్మికుల వేతనాలు పెంచాలి. అట్లాగే దాదాపు కొన్ని గ్రామ పంచాయతీలు 5 నెలలు, 4 నెలలు, 6 నెలలు కూడా బకాయిలు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి జిల్లా డిపిఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఈ కార్మికుల బకాయిల్ని వెంటనే ఇప్పించి వాళ్లకు చేయూతనివ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. లేకపోతే పంచాయతీ కార్మికులతో ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి మేము తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున ఈ పాలకులు వేలా పాలలేని విద్యుత్ కోతలపై సభ్యులు గరం అయ్యారు. మండల కేంద్రంలో గంటల తరబడి విద్యుత్ కోతలు విధించడంపై మండల కోఆప్షన్ మెంబర్ అజ్మత్ హుస్సేన్ విద్యుత్ అధికారులను నిలదీశారు. శుక్రవారం ఎంపీపీ గౌతమి అధ్యక్షతన కమర్పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు సమస్యలపై అధికారులను నిలదీశారు. విద్యుత్ సరఫరా నిలిపివేతపై ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని, దీంతో ప్రజలకు అసౌకర్యానికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లోపంతో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతున్నాయని ఎంపీపీ సమావేశంలో ప్రస్తావించారు. పోలీస్ స్టేషన్ వద్ద ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేపట్టడం వల్ల విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని విద్యుత్ సబ్ ఇంజనీర్ తెలిపారు. ప్రభుత్వం కోతలు లేని విద్యుత్ సరఫరా చేయాలని సూచిస్తుంటే అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అజ్మత్ హుస్సేన్ మండిపడ్డారు. ఈ సమావేశానికి ముందు పనుల పురోగతి నివేదికలను సమర్పించని ఏఈఓ సాయిరామ్, ఎంపీఓ సదాశివ్, పిఆర్ఏఈఓ శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురోగతి నివేదికలు సమర్పించినప్పుడు సమావేశం ఎందుకని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓ పార్టీ తరపున ఐకేపీ సిబ్బంది ద్వారా మహిళా గ్రూపులకు డబ్బులు పంపిణీ వ్యవహారంపై కోఆప్షన్ మెంబర్ అజ్మత్ హుస్సేన్ ఐకేపీ సీసీ నవీన్ కుమార్ను ప్రశ్నించారు. సమావేశంలో 3 శాఖ అధికారులు ఎజెండా కాపీలు సమర్పించకపోవడం శోచనీయమని ఎంపీడీఓ రాజశ్రీనివాస్ పేర్కొన్నారు. సమావేశానికి సగం మంది అధికారులు కూడా రాకపోవడంపై ఆక్షేపించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అధికారులు తమ అభివృద్ధి నివేదికలను చదివి వినిపించారు. వైస్ ఎంపీపీ శేఖర్, తహసీల్దార్ ఆంజనేయులు, మండల పరిషత్ సూపరింటెండెంట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఉన్నత చదువులు మంచిగా చదివి మంచి డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. ఇదే స్ఫూర్తిని ప్రతి స్కూల్లో ఓన్లీ నాట్ ఓన్లీ కమ్మర్పల్లి స్కూల్, మొత్తం కమ్మర్పల్లి మండలంలో ఎన్ని జడ్పీహెచ్ఎస్లు ఉంటాయో అన్ని స్కూళ్ళకి వెళ్ళి కూడా కనీసం 5 సాధించాలని కోరుకుంటున్నాం. ఎంఈఓ గారు మీ టీచర్స్ ద్వారా కొంచెం ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మ్యాజిక్ సోప్ బిట్సే కానీ ఐహెచ్ఎస్ఏ కానీ ఇంకెవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మన ఏపీఓ గారికి ప్రతిపాదనలు ఇవ్వవలసిందిగా. ఇక్కడ మీ ఉద్యోగపరంగా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం కానీ, అది అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రజలకు సేవ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. అయితే 2019 సంవత్సరము ఈ పదవి నేను స్వీకరించడం జరిగింది. ఇట్టి పదవి 5 సంవత్సరాల కాలం పూర్తి అయింది. ఇంకొక నెల గడువు ఉంది. కానీ జనరల్ బాడీ మీటింగ్ అనేది నెక్స్ట్ కొనసాగేది నాతో. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి సహకారం కానీ, మీ మధ్యలో ఉండి నేను ఎల్లవేళలా సేవ చేసుకున్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకా ఫర్దర్గా మీరు ఇంకా మంచి ఉన్నత
ఉద్యోగంలో ఉండాలి. ఆ దేవుడు మీ అందరికీ ఆయురారోగ్యం ప్రసాదించాలి. ప్రజాప్రతినిధులు నాకు అన్ని విధాలుగా సహకరించారు. నా మండల పాలక వర్గం. అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటులో భాగంగా నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యవేక్షించారు. నవీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మౌలిక వసతులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మ ఆదర్శ పాఠశాలను పరిశీలించి ఎంఈఓ ఉపాధ్యాయులను పాఠశాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతి క్లాస్ రూమ్ వద్దకు వెళ్లి గదులను పరిశీలించారు. గదుల పైకప్పు నిర్మాణం, గదులలో ఫ్లోరింగ్ నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి విద్యను అందించి వారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా కృషి చేయాలన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారని, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థులు తక్కువగా ఉన్నారని, ఈ సమస్యను పాఠశాలలు ప్రారంభమైన అనంతరం తీరుస్తామన్నారు. అంగన్వాడీ టీచర్లు చిన్నపిల్లల అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేవలం పిల్లలకు చదువుకోవడానికి కాబట్టి ఇయర్స్ టుగెదర్ బాగుండేటట్టు చేపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎడ్యుకేషన్ కూడా డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి. నేను కొంచెంతో మాట్లాడిన తర్వాత ఎక్కడైతే క్లాసెస్ లేవో స్ట్రెంత్ లేదో టీచర్స్ ఉన్నారు, స్ట్రెంత్ ఉన్న దగ్గర టీచర్స్ లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి అవన్నీ 12th తర్వాత అన్ని సెట్ చేసుకుంటూ తప్పనిసరిగా అన్ని క్లాసెస్లో అన్ని స్కూళ్ళల్లో స్ట్రెంత్ బట్టి టీచర్లు నేర్చుకుంటాం. వచ్చే విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ మా టీచర్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అబోవ్ 75%, 75% కంటే ఎక్కువ మార్కులు రావాలని. ఎక్కడైనా ఎవరో ఒకళ్ళిద్దరు తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది. టీచర్స్ ఆ విధంగా మంచి ఎడ్యుకేటర్స్ కాబట్టి విద్యను ఇస్తారన్న అవకాశం ఉంది. కాబట్టి రేపు 7th నుంచి టీచర్స్ కానీ మన గ్రామాలలోకి వచ్చి స్కూల్కి పంపమని చూస్తున్నారు కదా, వాళ్ళు ప్రతి విలేజ్కి వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా అందరూ పేరెంట్స్ కానీ ప్రజలు కానీ దయచేసి వాళ్ళకు సహకరించండి. డిచ్పల్లి ఎంపీపీగా చిన్నూళ్ళ నర్సయ్య, వైస్ ఎంపీపీగా దండుగుల సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఎంపీపీ చిన్నూళ్ళ నర్సయ్య వెల్లడించారు. డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో భూమన్నపై పెట్టిన అవిశ్వాసంలో చిన్న నర్సయ్య ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. జిల్లా జడ్పీ డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజులు నిర్వహించిన ఎన్నికల్లో 13 మంది ఎంపీటీసీలు పాల్గొన్నారు. 13 మంది ఎంపీటీసీలు నడిపల్లి గ్రామ ఎంపీటీసీ చిన్నుళ్ళ నర్సయ్యను ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా దండుగుల సాయిలను ఎంపీపీగా ఎన్నుకున్నారు. జడ్పీ డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజులు ఎంపీపీగా చిన్నుళ్ళ నర్సయ్యను ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎంపీపీని, వైస్ ఎంపీపీని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నర్సయ్య మాట్లాడుతూ తనను ఎంపీపీగా ఎన్నుకున్న మండల ఎంపీటీసీలకు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి, స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. డిచ్పల్లి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో నిధులు తెచ్చి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ తన ఎంపీపీకు సహకరించిన ఎంపీటీసీలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. డిచ్పల్లి మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా 13 మంది ఎంపీటీసీలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఈ రోజు మండల అధ్యక్ష పదవికి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసినందుకు మనకు ప్రతి ఒక్క గ్రామం నుంచి కార్యకర్తలు ప్రతి వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. డిచ్పల్లి మండల ప్రసన్నయ్యలందరూ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. 24వ తేదీ ఉదయం 11 గంటలకు మరి అధ్యక్ష పదవి, అదేవిధంగా ఉపాధ్యక్ష పదవి రెండింటికి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా వాళ్ళని తెలియజేశాం. దీనికి సంబంధించి మనకి బీ ఫామ్ కానీ దాని తర్వాత విప్ కానీ జారీ కాబడలేదు. సో 11 గంటలకు ఎన్నిక ప్రారంభించాం. ఎన్నికైనటువంటి 17 మంది సభ్యుల్లో మనకు 13 మంది హాజరయ్యారు. కాబట్టి కోరం సరిపోయింది. కాబట్టి
మొదటగా అధ్యక్ష పదవి కోసం మనం ప్రతిపాదనలు ఆహ్వానించాం. దీంట్లో ఒకే ఒక్క ప్రతిపాదన వచ్చింది. ఆయన చిన్నోళ్ళ నర్సయ్య గారు నడిపల్లి 2 ఎంపీటీసీ గారి ప్రతిపాదన వచ్చింది. వారిని ప్రతిపాదించింది బాలగంగాధర్ గారు, తర్వాత బలపరిచింది ఎస్ రాజమణి గారు. సో ఒకే ఒక్క ప్రతిపాదన వచ్చింది కాబట్టి చిన్నోళ్ళ నర్సయ్య నడిపల్లి 2 ఎంపీటీసీ గారిని ఈ తాత్కాలిక ఖాళీలో మరి ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేస్తూ, కబడ్డీ కేవలం ఆట మాత్రమే కాదు, ఈ ఆట అంటే కొంతమందికి ప్రాణం. ఈ కబడ్డీ ఆట మన భారతదేశ సాంప్రదాయమైన ఆట, మన దేశ ప్రజలకు ఎంతో ప్రియమైన ఆటగా పేరుగాంచింది. ముప్కాల్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ మరియు ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ కబడ్డీ ఆధ్వర్యంలో అండర్ 16, 18 క్రీడాకారులకు వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్ కబడ్డీ సౌజన్య అసోసియేషన్ అధ్యక్షులు లింగయ్య గ్రామ విడిసి సహకారంతో ఈ కబడ్డీ శిక్షణ శిబిరం సుమారు 10 రోజుల క్రీడాకారులకు శిక్షణ ఇచ్చారు. అండర్ 16 డిస్ట్రిక్ట్లో ఉన్న జూనియర్ మరియు సబ్ జూనియర్ సెలక్షన్ క్యాంపు నిర్వహించారు. ముప్కాల్ మండలంలో కబడ్డీ ఆట అనేది ఒక ఐకాన్ క్రీడగా గుర్తింపు తెచ్చుకుంది. అండర్ 16, 18 క్రీడాకారులను ఎంపిక చేసి వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే విధంగా శిక్షణ ఇవ్వడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. క్రీడాకారులు ఆటలను ఆడి వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు వచ్చే విధంగా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ వీడీసీ మరియు గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం అండర్ 16 ఇయర్స్, 18 ఇయర్స్, బిలో 16 ఇయర్స్ ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించడానికి మా డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో అధ్యక్షులైనటువంటి ఆంధ్యాల లింగయ్య గారి సహకారంతో మా ముప్కాల్ అకాడమీ ఆధ్వర్యంలో మా గ్రామస్తుల సహకారంతో నిర్వహించడానికి ముందుకొచ్చి నిర్వహించడం జరుగుతున్నది. ఇది సుమారు 10 రోజుల కోచింగ్ క్యాంప్. స్కూల్ డెస్కులతో పాటు కంప్యూటర్స్ని, క్రీడా సామాగ్రిని అందించి ఈ క్రీడా ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కూడా 16 లక్షల యొక్క విరాళాలు ఇచ్చి మిగతా రూపాయలను గంగాధర్ గారి ఉన్న పరిచయాలతో స్పోర్ట్స్ మెన్ల ద్వారా ఇంత నిజామాబాద్ జిల్లాకు ఎంతో ప్రాధాన్యత క్రీడల్లో, అది కబడ్డీ గ్రామీణ క్రీడల్లో ఎంతో మంది జాతీయ క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ ఏ ఫెసిలిటీస్ అయినా చాలా బాగున్నాయి. ఫుడ్ విషయాన్ని కానీ, వాటర్ ఫెసిలిటీస్, ఏ ఫెసిలిటీస్ అయినా చాలా బాగున్నాయి. సార్ వాళ్ళకైనా మ్యాచ్ లేకపోయినా చాలా బాగా కొనిస్తుర్రు సార్లు. ఇంకా కోచింగ్కి సీనియర్ ప్లేయర్స్ ప్రదీప్ సార్ కానీ, శాలు సార్ కానీ, సీను సార్ కానీ వాళ్ళందరూ కోచింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాగా ఇంప్రూవ్ అయింది గేమ్. చాలా రకంగా మాకు స్కిల్ చెప్తున్నారు. ప్రతి ఒక్క ఏమైనా కావాలన్నా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఏమైనా ఫెసిలిటీస్ మాకు చాలా బాగా అందడం జరిగింది. గంగాధర్ సార్ అనే కాదు, మా కోసం పీటీలు కూడా మా దగ్గర టైం స్పెండ్ చేస్తుర్రు. సాయిలు సార్, సీను సార్, ఇంకా ప్రదీప్ సార్, వాళ్ళందరూ మా కోసం టైం స్పెండ్ చేసి వాళ్ళ టైంని వదులుకొని మా కోసం టైం స్పెండ్ చేస్తుర్రు. అందుకోసం మాకు చాలా ఇప్పటికీ ఈ ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీకి వచ్చినామని చాలా ఆనందం ఉంది. ఇంకా మా గేమ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. డిష్పల్లి మండల కేంద్రంలోని టీటీడీసీ భవనంలో మంటలు చెలరేగడంతో డిఆర్డీఏకి సంబంధించిన దసరాలు, కార్యాలయంలోని ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదయ్యింది. డిష్పల్లి మండల కేంద్రంలోని టీటీడీసీ భవన స్టోర్ రూమ్లో అకస్మాత్తుగా ఉదయం మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. కార్యాలయంలో ఉన్న డిఆర్డీఏ ఫైల్స్, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యిందని అగ్నిమాపక సిఐ నరసింగరావు తెలిపారు. ఫైర్ అయినట్టు మాకు 8:45కి మాకు కాల్ రాగానే నిజామాబాద్ నుంచి మేము హుటాహుటిన పరిగెత్తుకొని ఇక్కడ స్టోర్ రూమ్లో అంతా రా మెటీరియల్ ఎలా అయిందో అది అండర్ ఇన్వెస్టిగేషన్. మేమైతే వచ్చేసి ఆ ఫైర్ అన్ని కంట్రోల్ చేసినాము. ఆ పిఓపి మీద పడుట్ల ఈ ఫైర్ కొద్దిగా పొగలు వస్తున్నాయి.
కనుకోండి ఇంకొద్దిగా ఆలస్యమైన పడితే ఇటు రైట్ సైడ్కు కొన్ని కంప్యూటర్స్ మరియు చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి. పీడీ గారు కూడా వచ్చి మన పక్కన లక్ష్మణ్ వాళ్ళకి వచ్చిన ఇక్కడికి అయినట్టు సార్ ఫోన్ చేసినాం. పీడీ సార్కు అందరికి ఫోన్ చేస్తే అందరు వచ్చేసి అది తీసుకొచ్చి సార్ దొరికేసారు. ఇక్కడ కూడా శ్రీనివాస్ సార్ కూడా ఉంటుంది. నిజామాబాద్లో గల పాత గంజ్లో లీగల్ మెట్రాలజీ తూనికల కొలతల దినోత్సవం అసిస్టెంట్ కంట్రోలర్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ తూనికల కొలతల విషయంలో వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలని, ISI అగ్మార్క్ లాంటివి మాత్రమే కొనుగోలు చేయాలని, కొన్న తర్వాత వ్యాపారస్తుల వద్ద నుంచి బిల్లులు తీసుకోవాలని, బిల్లు ఉన్నట్లయితే కన్స్యూమర్ కోర్టులో కేసు వేయడానికి వీలుంటుందని ఆయన తెలిపారు. వ్యాపారస్తులు కిరాణా షాపుల్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ, స్మార్ట్ మార్కెట్లో కానీ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తూకం సరిగ్గా వేస్తున్నారా, ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా తూకం వేసేటప్పుడు కరెక్ట్గా తూకం వేసి ఇస్తున్నారా లేదా అని వినియోగదారులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని, ఎవరైనా వ్యాపారస్తులు తక్కువ తూకం వేసి ఇస్తే అలాగే MRP రేటు కంటే ఎక్కువ అమ్మితే జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులకు మరియు జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రానికి వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చని రాజేశ్వర్ పేర్కొన్నారు. నేను వినియోగదారులకు మరి తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క లీగల్ మెట్రాలజీ అనేది 2009లో ఇంతకుముందు తూనికల కొలతల చట్టాలు అనేది ఉండే. మరి దాని తర్వాత 1985లో అంటే 2009లో మరి కొత్తగా లీగల్ మెట్రాలజీ చట్టం అనేది రావడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ఈరోజు అధికారులందరూ కూడా మరి దీనికి సంబంధించిన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. CPI పార్టీ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ 27వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా CPI పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఓమయ్య మాట్లాడుతూ నల్లమల్ల గిరిప్రసాద్ 1931 ఏప్రిల్ 6వ తేదీన ఖమ్మం జిల్లాలో జన్మించి ఉన్నత చదువులు చదివి ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం నవాబు భూస్వాములు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి నిజాం నవాబు సైన్యం జరిపిన కాల్పుల్లో తుపాకీ తూటాలకు ఎదురొడ్డిన నాయకుడని, ఆయనను ఆ ప్రాంత గిరిజనులు నాటు వైద్యం చేసి బతికించుకున్నారని అన్నారు. గిరిప్రసాద్ గిరిజనుల సమస్యలపై నిరంతరం పోరాడిన మహానాయకుడని, CPI పార్టీ జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ సహాయ కార్యదర్శిగా, ఖమ్మం శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా వివిధ హోదాలను నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడని, సోషలిజం ద్వారా మాత్రమే ప్రజలకు సమానత్వం దొరుకుతుందని నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పనిచేశాడని అన్నారు. ప్రసాద్గా ఉన్నటువంటి ఆయన పేరు గిరిజనుల కోసం పనిచేసిన క్రమంలో నల్లమల గిరిప్రసాద్గా గిరిజనులు ఆ ప్రాంత ప్రజలు ఆయనకు నామకరణం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆయన ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, CPI పార్టీ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా, జాతీయ సహాయ కార్యదర్శిగా అనేక హోదాల్లో పనిచేసి నిరంతరం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి నాయకుడు ఇవాళ CPI పార్టీలో లేకపోవడం బాధాకరం. కాబట్టి ఏదైనా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి CPI పార్టీ శ్రేణులమైనటువంటి మేమందరం కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నవీపేట్ మండల కేంద్రంలోని బాసర మలుపు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎంత అదుపు చేసినా రాత్రి పగలు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పలు గ్రామాల మీదుగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కళ్ళు కప్పి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. రేంజల్ మండలం నుండి అయితే పదుల సంఖ్యలో అక్రమ ఇసుక ట్రిప్పర్లు నవీపేట్ మీదుగా నిజామాబాద్కి తరలిస్తున్నారు. అయితే నవీపేట్ మండల కేంద్రంలో గురువారం రాత్రి పట్టుకున్న ఇసుక టిప్పర్ మాక్లూర్ మండలం చిక్లీ నుండి నవీపేట్ మండలంలోని ఒక గ్రామానికి వెళ్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ అధికారుల కళ్ళుగప్పి రాత్రి పగలు తేడా లేకుండా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై
జిల్లా అధికారులు దృష్టి సారించి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాలిఫోర్నియా రాష్ట్రంలో రిపాన్ ప్రాంతంలో ఆల్మండ్ బాదం తోటను పరిశీలించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఎట్టకేలకు ఆర్మూర్లోని జీవన్ మాల్ పునఃప్రారంభం. హైకోర్టు ఉత్తర్వులతో సీజ్ను తొలగించిన ఆర్టీసీ అధికారులు. ఆర్మూర్లో ఘనంగా జిల్లా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. పండ్లు పంపిణీ చేసి సంబరాలు జరిపిన కాంగ్రెస్ శ్రేణులు. వేల ఫాలాలేని విద్యుత్ కోతలపై కమ్మర్పల్లి మండల పరిషత్ కార్యాలయ సర్వసభ్య సమావేశంలో అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.